జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది. నూట 42 కీర్తన 4వ చరణాన్ని చదువుతున్నాను. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను. శత్రువు తరుగుతూ ఉన్న సమయంలో దావీదు గుహలో ఉండి చేసినటువంటి ప్రార్థన ఈ ప్రార్థన. ఈ గుహలో నేను తెలియకుండానే వచ్చాను. శత్రువు నన్ను తరుగుతూ ఇదిగో అక్కడున్నాడు. ఇప్పుడు ఇక్కడ నన్ను ఎరిగిన వారు ఎవరైనా ఉంటే శత్రువు చేతిలో పడకుండా తప్పుకోవడానికి వీలవుతుంది. దావీదును ఎరిగిన వాళ్ళు లేరు అనుకుంటున్నాడు. ఒక్కసారి ఈ మందిరంలో ఉన్న మనం అంతా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీకు పరిచయస్తులు ఎంతమంది ఉన్నారు. ఆయా ప్రాంతాల నుంచి మనం అంతా ఇక్కడ చేరుకుంటున్నాం. కానీ మనల్ని ఎరిగిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు, మనం ఎవరికి తెలుసు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించుకుని ఒక కుటుంబానికి సభ్యులు గనుక మనం అందరం ఒకరితో ఒకరు పరిచయం కలిగి ఉందాం. ఈ 142 కీర్తనలో 4వ చరణంలో నన్నెరిగిన వాడు ఒకడును ఇక్కడ నాకు లేకపోయెను. గుహలో ఎవరు ఉంటారండి? గుహలో ఎవరో లేకపోవచ్చు, లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నిన్నెవరు ఎరిగి ఉండకపోవచ్చు. కానీ నిన్నెరిగిన వాడు నీకొకడున్నారు, నన్నెరిగిన వాళ్ళు నాకొకరున్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మన తల్లి గర్భంలో రూపించబడక మునిపే, పిండోత్పత్తి జరగక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 35వ వాక్యంలో నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని ఎంతో కోరుచున్నాను. దావీదేమో నన్నెరిగిన వాడు నాకు ఒకడు ఉంటే ఎంత మంచిది అనుకుంటున్నాడు. దైవజనుడు యోబేమో నేను చాలా శ్రమల్లో ఉన్నాను. సహజంగా మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, మనకు కష్టం వచ్చినప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు, మనకు ఇబ్బంది వచ్చినప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం క్షేమంగా ఉన్నప్పుడు, మన చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు, మనకు మంచి పలుకుబడి ఉన్నప్పుడు, మనం హోదాలో ఉన్నప్పుడు, మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు గుర్తు రాకపోవచ్చు, దేవుడు చేసిన మేలు గుర్తు రాకపోవచ్చు. కాస్త మనం వెనకబడ్డప్పుడు, ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు, మనం శ్రమల్లో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం రోగాలమయమైపోయినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అయ్యో దేవుడు నా మనవి వినటానికి ఉంటే బాగుండు అని, దేవుడు నన్ను చూస్తే బాగుండు అని. యోబు పరిస్థితి కూడా అప్పుడు అంతంత మాత్రంగా ఉంది. ఆ సమయంలో యోబు అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను మనవి చేస్తే నా మనవి వినడానికి నాకు ఒకడు ఉంటే ఎంత బాగుండు అని. నీ సమస్యలు తెలుసుకోవడానికి నీకొకరు ఉన్నారు, నా సమస్యలు తెలుసుకోవడానికి నాకొకరు ఉన్నారు, నా ఇబ్బందుల్లో నాకు సహాయం చేయడానికి నాకొకరు ఉన్నారు. నీ ఇబ్బందుల్లో, నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ కష్టాల్లో నీకు సహాయం చేయడానికి నీకు కూడా ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో నీకు గుర్తు రాకపోవచ్చు, ఆయన ఎవరో నీకు అర్థం కాకపోవచ్చు, ఆయన ఎవరో నీకు కనబడకపోవచ్చు. నీకు కనబడకుండానే నీ వెనువెంటనే ఉండి నీ ప్రతి అవసరాన్ని చూస్తా ఉన్న దేవుడు. నన్ను ఎరిగిన వాడు
నాకొకడు లేకపోయేనే. ఎందుకు లేడండి? దావీదుని ఎరగకపోతే ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అని ఎందుకంటాడండి? దావీదుని ఎరుగును, దావీదు నడక ఎరుగును, దావీదు ఆలోచన ఎరుగును, దావీదు ప్రవర్తన కూడా ఎరుగును, దేవుడు ఎరుగును, దావీదు ప్రతి కదలిక ఎరుగును. ఎరగకపోతే దైవజనుడు సమూయేలుకి యెషయి 7 చూపెట్టాడు కదా. 7 ఎవరినొకరిని చూడొచ్చు కదా ఇశ్రాయేలు మీద రాజుగా, కానీ ఎవరిని కోరుకోలేదు. గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాచుకుంటూ ఉన్న దావీదు ఎందుకు కోరుకున్నాడు? దావీదు ఎవరో దేవుడు ఎరుగును, దావీదు మనస్సు దేవుడు ఎరుగును. ఈ సమయంలో నీవెవరో ఆయనకు తెలుసు, నీ మనస్సు ఏమిటో ఆయనకు తెలుసు, నీ మనసులో ఉన్న ఆలోచన ఏమిటో ఆయనకి తెలుసు, నీ అంతరంగం ఏమిటో ఆయనకి తెలుసు, నీ నడక ఆయనకి తెలుసు, నీ పేరు కూడా ఆయనకు తెలుసు. లేకపోతే మోషే తన మామ మందను మేపుతూ దేవుని పర్వతమైన హోరేబులో ఉంటే ఆ హోరేబులో పొద మండుతూ ఉంది, కానీ కాలిపోవడం లేదు. ఏమిటో ఈ వింత చూద్దాం అనుకుని మోషే అక్కడికి వెళితే మోషేతో ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే 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 ఎవరో తెలుసు, మోషే పేరు కూడా తెలుసు. మోషేను గురించి దేవుడు ఎరిగింది ఏమిటో తెలుసా? అతడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దావీదుని గురించి దేవుడికి తెలిసింది ఏమిటో తెలుసా? అతడు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు, దేవుని చిత్తమంతయు నెరవేర్చగలిగిన వాడు. సౌలు క్రైస్తవ సంఘాలని నాశనం చేయడానికి కంకణం కట్టుకుని వెళుతూ ఉంటే సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నీవు నన్నెలా హింసిస్తున్నావయ్యా? సౌలు ఎవరో తెలుసు, సౌలు పేరు తెలుసు. ఆయన అందరి పేర్లు ఎరిగినవాడు, అందరిని గురించి తెలిసినవాడు. నా పేరు ఆయనకి తెలుసు, నా గురించి ఆయనకి తెలుసు. ఇక్కడున్న మీ పేర్లు ఆయనకి తెలుసు, మీ గురించి ఆయనకి తెలుసు. కనుక నన్ను ఎరిగిన వాళ్ళు ఏమో నాకు వాడు ఉంటే బాగుండు అనుకోకండి. దావీదు వలె నన్ను ఎరిగిన వాడు నాకొకడున్నాడు. ఆయన నా హృదయంలోని అంతరంగాన్ని ఆయన చూస్తూ ఉన్నాడని గమనించి ఆత్మీయంగా అడుగులు వేద్దాం. ఆయన మోషేని ఎరుగును, సౌలుని ఎరుగును, ఫిలిప్పుని ఎరుగును, నతనయేలుని ఎరుగును, అందరినీ ఎరిగిన దేవుడు. ఒకసారి ఫిలిప్పు నతనయేలుని కలుసుకున్నాడు. నతనయేలు యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. ఫిలిప్పు యేసు ప్రభుని గురించి ఏమేమో చెప్తున్నారు, ఒకసారి నేను యేసు ప్రభుని చూడాలనుకుంటున్నానయ్యా, అలాగా చూద్దుగాని రా అని యేసు ప్రభువుని గురించి ఫిలిప్పు ఏమేమో చెప్తున్నాడు నతనయేలుకి. అప్పుడు నతనయేలు ఏమన్నాడు తెలుసా? నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందంటావా, రాగలదా అన్నాడు. వచ్చి చూడవయ్యా నువ్వు, నేను చెప్తే కదయ్యా, నువ్వు వచ్చి చూడు అంటే నతనయేలు ఫిలిప్పుతో కూడా వెళ్ళాడు. అప్పుడు ఫిలిప్పు యేసు ప్రభువుతో చెబుతున్నాడు, అయ్యా నతనయేలు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడయ్యా అని. అప్పుడు నతనయేలు గురించి యేసయ్య చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను స్వార్త 1వ అధ్యాయం 45వ వాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పుతో అనెను. యేసు ప్రభు దగ్గరికి నతనయేలు ఫిలిప్పు వచ్చారు. వెంటనే యేసు ప్రభు నతనయేలును చూసి, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇతని యందు ఏ కపటము లేదని నతనయేలు గురించి యేసు ప్రభు చెబితే, నతనయేలు అంటున్నాడు, నీవు నన్ను ఎలా ఎరుగుదువయ్యా? నిన్ను ఫిలిప్పు కలుసుకోకముందు నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశానయ్యా. అయ్య బాబోయ్, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూసావా? అవును, నువ్వెక్కడున్నావో ఆయన చూస్తాడు, నీవేమై ఉన్నావో ఆయనకి తెలుసు.
ఆయనకి నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నీ చరిత్ర మొత్తం తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నతానయేలు గురించి ప్రభు చెబుతున్న మాట, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడే, ఇతని యందు ఏ కపటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ కపటం లేనోడు ఇజ్రాయేలీయుడు. ఇజ్రాయేల్ అంటే ఎవరంటే ప్రార్థనాపరుడు. ఇజ్రాయేల్ అంటే ఎవరంటే సత్యాన్ని మాట్లాడేవాడు. ఆయన మనల్ని ఎరుగును, మన అంతరంగాన్ని కూడా ఆయన ఎరుగును. ఒకసారి యేసు ప్రభు యెరికో పట్టణానికి వెళితే, ఆ యెరికో పట్టణాన్ని గురించి నేను సుదీర్ఘంగా మీకు చెప్పాలనుకోవడం లేదు, తెలుసు మీకు. యెరికో శపించబడిపోయింది. యెరికో పట్టణాన్ని ఎవరైనా కట్టడానికి పూనుకుంటే జ్యేష్ఠ కుమారుడు చస్తాడు అని, దాని ద్వారబంధాలు ఎత్తితే కనిష్ఠ కుమారుడు చస్తాడు అని. యెరికోను గురించి ఆ పట్టణస్థులు దైవజనుడితో చెప్పే మాట ఏంటి తెలుసా? ఏలినవాడా, దైవజనుడా, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వారికి తెలిసే ఉన్నది, కానీ నీళ్లు మంచివి కావయ్యా, అందువలన భూమి కూడా నిస్సారమైపోయింది. యెరికో శాపగ్రస్తమైంది. యెరికోలో వేశ్యలు ఉన్నారు, యెరికోలో దొంగలు ఉన్నారు. అవును, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతూ ఉంటే దొంగల చేతిలో పడ్డాడు. చిత్త కొట్టారు, కొర ప్రాణాలతో విడిచిపెట్టారు, మొత్తం దోచుకున్నారు, బట్టలు కూడా దోచుకున్నారు. శపించబడినటువంటి యెరికో పట్టణానికి యేసు ప్రభు వచ్చాడు. యెరికో పట్టణంలో ఉన్న వాళ్ళందరూ యేసును చూడడానికి గుంపులు గుంపులుగా వచ్చారు. ఆ యెరికో పట్టణంలో సుంకపు గుత్తదారుడు జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ జక్కయ్య యేసును చూడగోరేను, కానీ పొట్టివాడైనందున జక్కయ్య మేడు చెట్టు మీద కూర్చున్నాడు. జక్కయ్య పేరు యేసు ప్రభువుకి ఎవరు చెప్పారు? జక్కయ్య యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. యేసు ప్రభువుకి ఆ సంగతి తెలిసింది. పేరు పెట్టి జక్కయ్యని పిలుస్తున్నాడు. జక్కయ్య, త్వరగా దిగవయ్యా, నీవేమో నన్ను చూడాలనుకున్నావు, నేనేమో నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. నీవెవరివో ఆయనకి తెలుసు, నీ పేరు ఆయనకి తెలుసు, నీ కదలిక ఆయనకి తెలుసు, నీ నడవడి ఆయనకి తెలుసు, నీ అంతరంగం ఆయనకి తెలుసు, నీవు చేసే పనులు కూడా ఆయనకి తెలుసు, నేను చేసే పనులు కూడా ఆయనకి తెలుసు. ఆయన నన్ను ఎరుగును, నాలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆలోచన కూడా ఎరుగును. ఒకసారి 139వ కీర్తనలో 2వ వాక్యాన్ని ప్రారంభించి చదువుదాం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు నా మదిలో తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలిస్తా ఉన్నావయ్యా. అయ్యా, నన్నెరిగిన దేవుడా, నా మాట నా నాలుకకు రాకముందే నీకు పూర్తిగా తెలిసిందయ్యా. ఒక మాట మాట్లాడాలనుకున్నాను నేను. ఆ మాట నా నాలుకకు రాకముందే నేను మాట్లాడే మాట ఏమిటో నీకు తెలుసయ్యా. నా అంతరంగం తెలుసు, నా నడక తెలుసు, నా పడక తెలుసు, నా ఆలోచన తెలుసు, నేను వేసే ప్రతి అడుగు నీకు తెలుసు. నేను ఎక్కడ కూర్చున్నానో, ఎక్కడి నుంచి లేచానో నీకు తెలుసయ్యా. నీకు మరుగైనది ఏది లేదు. మనం అనుకోవచ్చు ఆయనకి ఏమీ తెలియదని. మనం చాలా చాలా తెలివైన వాళ్ళం. దేవుడికి ఏమీ తెలియదు. దేవుడికి ఏమైనా తెలిస్తే నేనటువంటి పాడు పనులని చేస్తా ఉంటే నన్ను ఎందుకు ఇంత దర్జాగా బతకనిస్తాడు? ఆయన మన వంటి మానవుడు కాదు. ఆయన శాంత స్వభావం కలిగిన దేవుడు. ఆయన శాంత స్వరూపి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కనికరం కలిగిన దేవుడు కనుకనే మనం బ్రతికున్నాం. ఆమేనండి, ఆమేనండి. మనం చేసే పాడు పనులన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. మన చర్యలన్నింటినీ ఆయన చూస్తూనే ఉన్నాడు. మన నడక చూస్తున్నాడు. కానీ కాస్త తాలిమి, కాస్త ఓర్మి కలిగి ఇంకా మార్పు కలుగుతుంది, ఇంకా మార్పు చెందుతావు అని ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది యవనస్తులైన పిల్లలు, మగపిల్లలేంటి ఆడపిల్లలేంటి, తల్లిదండ్రులు కళ్ళు గప్పి పాడు పనులు చేయడం ప్రారంభించేవేమో కానీ ఆయన కళ్ళు కప్పలేవు. యవనస్తులారా, ఆయన కళ్ళు కప్పలేము. ఆయనకు మరుగైంది ఏది లేదు. ఎంతమంది పురుషులు తమ భార్యలకు తెలియకుండా తన భార్యను మోసం చేసి
అన్యాయంగా అక్రమమైనటువంటి కార్యక్రమాలు ఎంతమంది చేయట్లేదు? ఎంతమంది భర్తలను మోసం చేసి భర్తలకు తెలియకుండా ఎంతమంది మాయోపాయాలు చేసి ఆయనకి తెలియకుండా ఎన్ని జిమిక్స్ చేయడం లేదండి? ఒకవేళ ఆయనకి తెలియదేమో, ఆయనకి తెలియకుండా ఏసేలు వేస్తున్నావేమో, ఆమెకి తెలియకుండా మగాళ్ళు ఏసేలు వేస్తున్నారేమో, ఒకవేళ ఆమెకి తెలియకుండా నువ్వు, నీకు తెలియకుండా ఆమె నాటకాలు ఆడితే ఇక్కడ ఆడొచ్చు. కానీ ఆయన పరలోకం నుండి నిన్ను చూచుచూ ఉన్న దేవుడు, నిన్నెరిగిన దేవుడు, నీ మనస్సులోకి తలంపు రాకముందే నిన్నెరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరినైనా మోసం చేయొచ్చేమో కానీ ఆయన మోసం చేయడం మన వల్ల కాదు. ఎవరికడన్నా గప్పొచ్చేమో కానీ ఆయన కళ్ళు గప్పడం ఎవడ తరం కాదు. ఆయన నిన్నెరుగును, నీ ఆలోచన ఎరుగును. అబ్బో, చాలా భక్తుడివి. ఇక్కడ ఎగురుతావు, ఎగిరి 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 పడతావు. ఇక్కడ ఎగురుతో ఎగిరి 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 పడతావు. ఇక్కడ అబ్బో, నీ అంత భక్తురాలు, నీ అంత భక్తుడు ఈ ప్రపంచంలో లేడనుకుంటారు చూసిన వాళ్ళందరూ. అబ్బో, పాస్టర్ భక్తుడు, పాస్టర్ భక్తుడు ఈ ప్రపంచంలో లేడు. అబ్బో, ఎగురుతున్నాడు. అబ్బో, ఏం మాట్లాడుతున్నాడు, అన్ని భాషలు మాట్లాడుతున్నాడు, ఎగురుతున్నాడు. నా బతుకు మీకు తెలియపోవచ్చు, నా ఏషాలు మీకు తెలియపోవచ్చు, నా మాయ మాటలు జిమిక్స్ మీకు తెలియపోవచ్చు. కానీ నన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు, నన్ను ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆయన సమస్తమును చూస్తూ ఉన్నాడు. ఈ మాయ జనం కళ్ళు కూడా ఎంతోసేపు ఎంతో కాలం గప్పలేం. ఏదో ఒక రోజు కొండ బగులుతుంది, ఆ తర్వాత పర్యవసానం వేరుగా ఉంటుంది. అందుకని నిన్నెరిగిన దేవుడు పైనుండి నిన్ను చూస్తున్నాడని గమనించి మన నడకను పవిత్రపరుచుకుందాం, మన ఆలోచనను పరిశుద్ధపరుచుకుందాం, మన ప్రవర్తనను దిద్దుకుందాం. ఆయన కనుకూలంగా అడుగులు వేద్దాం. మనల్ని ఎరిగిన దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు. లేకపోతే దావీదుని ఇతడు నా చిత్తానుసరమైన మనస్సు కలిగిన వాడు ఏంటి చెప్తాడు? ఇతడు నా ఆలోచన అంతా నెరవేరుస్తాడని ఎట్లా చెప్తాడు? మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడు. ఆమేన్. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవాలి. నీవు సహనం కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియూ నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నేను ఎరుగును, కానీ మొదట నీకున్న ప్రేమ నీవు వదిలావు కనుక నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉంది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మరలా మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియ చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిచర్యలో నువ్వు భారం కలిగి చేస్తావని నాకు తెలుసు, చేసేవని కూడా నాకు తెలుసు. నువ్వు భారం కలిగి ఉన్నావు పరిచర్య విషయంలో. ఈ పరిచర్య కొరకు నువ్వు అలసిపోలేదని నాకు తెలుసు. అయినా మొదట నీకున్న ప్రేమ నీవు వదిలిపెట్టావు కనుక ఆ మొదట స్థితిని జ్ఞాపకం చేసుకుని కొంచెం సరి చేసుకుని మరలా ఆ మొదటి స్థితికి రా. నేను ఎరిగి ఉన్నాను, నేను ఎరిగాను కనుక చెప్తున్నాను. నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టావని నాకు తెలీదు. ఇంకా నువ్వు భారం భరించి భారంతో ఈ పరిచర్యను కొనసాగిస్తున్నావు అనుకుంటున్నాను నేను అనుకున్నా. కానీ ఆయనకు తెలుసు నీవు మొదట ప్రేమ విడిచిపెట్టావు. 9వ వాక్యాన్ని చదువుదాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినా నీవు ధనవంతుడివి. ఆమేనండి. కొంతమందికి తినడానికి తిండి లేదు, కొంతమందికి ఇక్కడ ఉండడానికి సరైన ఇల్లు లేదు. కొప్పాకలో నేను ఒక ఇంటికి వెళ్ళి ఈ మధ్య ఆ పేదరాలు మొత్తం తాటకులను లెగిసిపోయినాయి. అక్కడ భర్తున్నాడు, పని చేస్తాడు, కూలి తీసుకొస్తాడు, తిన్నగా సారకుడి దగ్గరికి వెళ్తాడు, మొత్తం తాగేస్తాడు, చేతులు ఊపుకుంటూ తూలుకుంటూ ఇంటికి వస్తాడు. ఆ తల్లి ఛార్జీకి కూడా డబ్బులు ఉండవు మందిరానికి, అట్లాగే వస్తుంది. చాలా పేదరాలు దరిద్రత అనుభవిస్తూ ఉంది. వండుకోవడానికి ఒక తపేళ, కూర వండుకోవడానికి ఒక సట్టి, అంతే ఉన్నాయి. అమ్మ ఒక దాంట్లోనేనంటే, అవునన్నా సాయంత్రం మళ్ళీ తోవేసుకుంటాను కదా, దాంట్లోనే వండుకుంటానంట. మళ్ళీ
ఆమె వాస్తవానికి ఇక్కడ దరిద్రత అనుభవిస్తూ ఉంది. కానీ వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఆమె ధనవంతురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయంగా ఆమె ధనవంతురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి, ఇప్పుడు చదవండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు దరిద్రత అనుభవిస్తున్నావు, ఆయనకు తెలుసు. నువ్వు శ్రమ పడుతున్నావు, భర్తతో, భార్యతో, బంధువులతో, కన్న పిల్లలతో శ్రమ పడుతున్నావు, నేను ఎరుగుదును. నువ్వు ఇక్కడ దరిద్రుడివే, అందరూ నిన్ను దరిద్రుడు దరిద్రుడు అంటున్నారు, దరిద్రురాలు అంటున్నారు. కానీ నేను నిన్ను ఎరుగుదును. ఈ లోకంలో నీవు దరిద్రుడివే, ఈ లోకంలో నీవు దరిద్రురాలువే, కానీ పరలోకంలో నీవు ధనవంతుడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకంలో నీవు ధనవంతురాలివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 13వ వాక్యాన్ని కూడా చదువుదాం. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? సాతాను సింహాసనం వేసిన వాళ్ళు. ఒకవైపు విగ్రహారాధికులు అయి ఉండొచ్చు, మరొక వైపు జోదగాళ్ళు అయి ఉండొచ్చు, మరొక వైపు త్రాగుబోతులు అయి ఉండొచ్చు, దొంగతనం చేసేవాళ్ళు, దొంగలు, వ్యభిచారులు, ఇంకెవరెవరో అపహాస్యంగా మాట్లాడుకునేవాళ్ళు, నిందించేవాళ్ళు, దూషించేవాళ్ళు ఎవరో నీ చుట్టూ. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసివయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందు నీకున్న విశ్వాసాన్ని నీవు విడిచిపెట్టలేదని నేను ఎరుగుదును. నువ్వున్న చోట సాతానుడు కోట కట్టేశాడు. ఆ సాతాను సింహాసనం ఉన్న చోట నీవు కాపురం ఉన్నావు. అయినా నీ ప్రార్థనా అనుభవాన్ని కానీ, నీ భక్తిని కానీ, నీ విశ్వాసాన్ని కానీ, నీ ప్రేమను కానీ నీ విడిచిపెట్టకుండా నీవు గట్టిగా దాన్ని పట్టుకున్నావని నేను ఎరుగుదును. ఆయన నిన్నెరుగును, నీ భక్తి ఎరుగును, నీ క్రియలు ఎరుగును, నీ ఆలోచన ఎరుగును, నీ నడకెరుగును, నీ పడకెరుగును, నీ విశ్వాసాన్ని కూడా ఆయన ఎరుగును. ఆమేనండి. 19వ వాక్యాన్ని కూడా చదువుదాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ ప్రేమ ఎరుగును. ఆయన నీ విశ్వాసాన్ని ఎరుగును. నెలంతా రెస్ట్ లేకుండా పనిచేశానండి. ఆయన చేసిన పరిచర్యలో నేను ఎంత చేసి ఉంటానండి. ఆయన నా కోసం చేసిన త్యాగంలో నేను ఎంత చేసి ఉంటానండి. ఆయన నా కోసం ఎంతో చేశాడు. నా కోసం కాదు, ఇక్కడున్న మనందరి కోసం ఆయన ఎంతో చేశాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నిన్నెరుగును, నీ పరిచర్య ఎరుగును, నీ క్రియలు ఎరుగును, నీ ప్రేమ ఎరుగును, నీ మాట ఎరుగును, నీ హృదయంలో ఆలోచన ఎరుగును, నీ తలంపులు ఎరుగును, నీ ప్రవర్తన ఎరుగును. ఆఖరిగా నీ అవసరం ఏమిటో, నీకేం కావాలో, నీ కుటుంబంలో ఏం కావాలో, నీ పిల్లల జీవితంలో ఏం కావాలో, మీ పిల్లల ఎదుగుదల కొరకు ఏం కావాలో, మీ బిడ్డల సంతోషంలో ఏం కావాలో, మీ బిడ్డల ఆశీర్వాదానికి ఏం అవసరమో అది కూడా ఆయనకు తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదవాలి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మీకు కావాలి. కందిపప్పు కావాలి, ఉప్పు కావాలి, చింతపండు కావాలి, మీ వ్యాపారాలు కావాలి, మీ ఉద్యోగాలు కావాలి, మీ పిల్లల చదువులు కావాలి, మీ పిల్లలకి వివాహాలు కావాలి, మీ పిల్లల పిల్లలు కావాలి, అన్నీ మీకు ఉండడానికి ఇల్లు కావాలి, మీరు తినడానికి తిండి కావాలి, మీకు పొలం కావాలి, నీడగా, అన్నీ ప్రభువుకు తెలుసు. అన్నీ ఆయన ఎరుగును. ఏవి చింతపడబాకండి. ఎదిగి వచ్చిన పిల్లలారా, మీ వివాహాల సంగతి కూడా ఆయన ఎరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వివాహమై చాలా సంవత్సరాల సంతానం లేకుండా ఉన్న దేవుని పిల్లలారా, మీకు సంతానం కావాలని కూడా దేవుడికి తెలుసు. ఆయన ఎరుగును. ఆమేనండి. జీవనానికి ఆధారంగా ఒక వ్యాపారమో, వ్యవసాయమో, ఉద్యోగమో మీకు కావాలని ఆయనకి తెలుసు. ఆమేనండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలిసే ఉంది. కనుక ఏవి
నీ ఆలోచన ఎరుగును, నీ తలంపులు ఎరుగును. ఎరగడో అనుకున్నావేమో, ఎరుగును. నీ పడక, నీవు కూర్చున్న చోటు, నీవు లెగిచిన చోటు అన్నీ ఎరిగిన దేవుడు. అయ్యా, నా అవసరాన్ని ఎరిగిన దేవుడా, నన్ను ఎరిగిన దేవుడవు నీవయ్యా. నన్ను ఎరిగిన వాడు నాకు కూడా కావాలని దావీదు అనుకున్నాడు. కానీ నన్ను ఎరిగిన వాడు నాకున్నాడు. ఆయన నా ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన ప్రతి అవసరాన్ని ఆయన మహిమైశ్వర్యంలో మనకు అనుగ్రహించునుగాక. తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ గుహలో తప్పించే వాళ్ళ కోసం ఎదురు చూశాడు. నన్ను ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తే ఈ గుహలో నుంచి బయటపడే మార్గం నాకు తెలుస్తుంది. ఈ గుహలో నుంచి ఇప్పుడు నేను బయటపడలేను, ఆ మార్గం నాకు తెలీదు, బయటపడాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నన్ను ఎరిగిన వాడు నాకు ఒకడుంటే బాగుండు. నీకు తెలియకపోవచ్చు, నిన్నెరిగిన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్నెరిగిన దేవుడు. ఆయన నా క్రియలు ఎరిగిన వాడా, నా తలంపులు ఎరిగిన దేవుడా, నా నడకను నా పడకను ఎరిగిన దేవుడా. నా అవసరాన్ని కూడా నీవు ఎరిగి ఉన్నావయ్యా. నా పిల్లల అవసరాన్ని ఎరిగి ఉన్నావయ్యా. నా పిల్లలకు ఉద్యోగాలు అవసరమని నీవు ఎరిగి ఉన్నావయ్యా. ఎదిగి వచ్చిన నా పిల్లలకు వివాహాలు అవసరమని నీవు ఎరిగి ఉన్నావయ్యా. కుటుంబాల్లో అసమాధానం ఏలుతూ ఉండగా, అయ్యా నన్ను ఎరిగిన దేవుడా, నా కుటుంబంలో శాంతిని సమాధానాన్ని చేకూర్చును. ఆయన మన అవసరాలు ఎరిగిన దేవుని వైపు మనం చేతులు ఎత్తుదాం. నా అవసరం తీర్చయ్యారు అడుగుదాం. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా అవసరాన్ని ఎరిగిన దేవుడవయ్యా, మా క్రియలు ఎరిగిన దేవుడవయ్యా, మా ప్రేమను ఎరిగిన దేవుడవయ్యా. మేము నిజంగా ఇశ్రాయేలులమో కాదో ఎరిగిన దేవుడవయ్యా. మా పేరు ఎరిగిన దేవుడు, మా ఊరు ఎరిగిన దేవుడు, పేరు పెట్టి పిలిచిన దేవుడవయ్యా. మా అవసరాన్ని ఎరిగిన దేవుడా, నీవు మాకున్నందుకు నీకు స్తోత్రం నాయనా. ఏ జనమునకు ఈ గొప్ప దేవుడు లేడు, మాకు మాత్రమే ఈ గొప్ప దేవుడు కలిగి ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం నాయన. ఏ గొప్ప జనానికి ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు, అవసరాలు తీర్చగలిగిన దేవుడు మాకున్నాడని అడుగులు వేస్తూ, చేతులు మీ వైపు చూపుతూ, మా అవసరాలు మీతో చెప్పుకుని మా ప్రతి అవసరాన్ని మీ మహిమైశ్వర్యంలో అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది నన్నెరిగిన దేవుడు నాకున్నాడని దృఢమైన నిశ్చయతతో అడుగులు ఆయన వైపు వేస్తున్న ఆయన ప్రియమైన పిల్లలకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మన ప్రతి అవసరాన్ని ఆయన మహిమైశ్వర్యంలో అనుగ్రహించునుగాక. మన ప్రతి అవసరం ఆయన ఎరిగి ఉండునుగాక. ఆయన మన అవసరాలు అనుగ్రహించునుగాక. వందనాలందరికీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులో పొందినట్లయితే మాకు తెలియచేయండి, మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో
ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్నా ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరి రోజు రాత్రి గుడివాడ హోసన్నా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.